లిక్కర్ స్కామ్ కేసులో తన నివాసానికి సిబిఐ అధికారులు వచ్చి నోటీసులు అందజేసిన విషయంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సత్యం తోడుగా ఉందంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కవిత తన లీగల్ టీంతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణ ఈ నెల 16వ తేదీన ఉందని సిబిఐ అధికారులు తనకు తెలిపారని ఆమె పేర్కొన్నారు. గతంలోనే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నానని, ఇప్పుడు కూడా అధికారుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా న్యాయ పోరాటం చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. హియరింగ్ ఈ డేట్లు ఉన్నదని ఇచ్చారు. వాళ్ళ తరఫున ఇండియాలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 days నుంచి ఏం జరుగుతుంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇది జస్ట్ ఎ పోస్టల్ కమ్యూనికేషన్, దర్ ఇస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. ఏం నోటీస్ కవిత గతంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. తనపై ఛార్జీలు ఫ్రేమ్ చేయడానికి కూడా తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టు కేసును కొట్టివేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్పై విచారణ జరపాలని కూడా కింది కోర్టు వ్యాఖ్యానించిందని కవిత గుర్తు చేశారు. ఎన్ని నోటీసులు వచ్చినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు కవిత. ఢిల్లీ హైకోర్టు నుండి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు కవిత మేడం గారికి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో జరిగిన ఒక లిక్కర్ కేసులో తనకి మరియు ఇతర 23 మందికి కూడా అందరికీ కూడా ఈ యొక్క కేసు నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారికి ప్రథమంగా మన అందరికీ తెలిసినట్లయితే ఎక్కడ కూడా వారు చేసిన ఆరోపణలే కానివ్వండి, వారు చేసిన అలిగేషన్సే కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా వారు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇట్స్ వాజ్ ఆల్ బేస్లెస్ అలిగేషన్స్. ఖచ్చితంగా కొట్టివేయడం జరిగింది ఆ కేసుని. అది 23 మందికి కూడా ఈరోజు అక్విటల్ చేసి వారికి ఎటువంటి లయబిలిటీస్ కూడా ప్రూవ్ కాలేదని చెప్పేసి రోజ్ అవెన్యూ కోర్టు నుండి సిబిఐ కోర్టు నుండి మనకు వచ్చింది. కానీ దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో వారు ఒక రివ్యూని అడిగినారు. దాని మించి పెద్దగా మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రివ్యూలో కూడా మేమందరం కూడా భావిస్తున్నాము ఖచ్చితంగా ఇంతకుముందు జరిగిన ఫైండింగ్సే మళ్ళీ ఆ రివ్యూ ఫైండింగ్స్లో కూడా వస్తాయని చెప్పేసి మరి ఈ కేసుని మొత్తానికి కూడా కొట్టేయడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు కవిత గారికి మీరు కలిశారు? లేదండి, మేము కవిత గారిని కలవలేదు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. గత 3 రోజుల నుండి కూడా తన దీక్షలో ఉన్నారు కాబట్టి తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. తన అంటే నోటీసులో ఎప్పుడు రమ్మని చెప్పి నోటీసులో మార్చి 16వ తారీఖు రోజు రమ్మని అన్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఢిల్లీ నుండి మేడం గారి కౌన్సిల్ అటెండ్ అవుతారు.